చేశాడు అనుకోవచ్చు. ఎస్పీ గారికి ఏమైందండి? ఎస్పీ గారు కూడా అంతే చేశారు, అలాగే చేశారా? ఎస్పీ గారికి అంటే అండి మరి ఇంకా ఏదో మూడు పంచుతుంది కదండి అనంతబాబు ద్వారా. ఆయన ఎక్కువ పదవిలో ఉన్నాడండి ఎస్పీ గారు, అయినా గట్టికి మరి మూట అంతేది కదండి. అనంతబాబు చెప్పినట్టు రాశాడు అనుకోండి, మూట అంతేది అదండి. ఎవరండి ఆయన? అప్పుడు ఉన్న ఎస్పీ ఆయన అంత పదవిలో ఉండి, ఆయన పేరు ఎస్పీ రవీంద్ర గారా? రవీంద్ర బాబు అండి. రవీంద్ర గారినండి. రవీంద్ర బాబా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. అవును సార్, రవీంద్ర బాబు అండి అప్పుడు ఉన్న ఎస్పీ. ఓకే, ఆయన కూడా అన్యాయం చేశాడు మీకు? చేశాడండి. మరి ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు కదండి. మరి నా బిడ్డని ఇలాగ ఆడికి డబ్బు ఉందని పదవి ఉందని అనంతబాబు చంపేస్తే, పదవిలో ఉన్న ఎక్కువ హోదాలో ఉన్న ఎస్పీ గారే ఇలా తోస్తే చనిపోయాడు, మళ్ళీ వెళ్తే మళ్ళీ బలంగా తోస్తే చనిపోయాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్ ముందని జిల్లా ఎస్పీ గారు. మహానుభావుడు. నా ఉసిరి తగిలితేదండి ఆయనకి, మా ఉసిరి తగలకుండా ఉండదు ఎస్పీకి. చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కదండి, మరి ఇప్పుడు అనంతబాబుతో పాటు ఆ ఎస్పీ పైన మిమ్మల్ని అంత దారుణంగా ఇబ్బంది పెట్టిన సబ్బవరం కానిస్టేబుల్ కావచ్చు, కింది స్థాయి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని అడుగుతున్నారా? అది మరి మా సార్ చూసుకుంటారని, మా పెట్టవర మా దళిత నాయక సంఘాలు ఉన్నాయి కదండి, ఆ సంఘాలు చూసుకుంటారని. మరి అప్పుడు న్యాయం కోసం, అయ్యా నా బిడ్డని ఇంత దారుణంగా చంపేశాడు అతను, నాకు న్యాయం చేయండి అని అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కానీ, ఇతర మంత్రుల దగ్గరికి కానీ, ఎమ్మెల్యేల దగ్గరికి కానీ ఏమైనా వెళ్ళారా మీరు? అంటే మాకు జడా శ్రవణ్ కుమార్ పర్మిషన్ తీసుకుంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారిది. అప్పట్లో మరి ఆయనకి మరి ఖాళీ లేదు, ఏదో అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారండి జడా శ్రవణ్ కుమార్ గారు. ఇంక ఎమ్మెల్యేలు నాయకులు ఏమో మాకు తెలదండి, మరి మా ఊరు ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల్ని పరామర్శించేవారని సత్య సూర్యనారాయణ రెడ్డి గారు. అంతవరకు జరిగిందండి. జగన్ గారు అసలు కలవలేదు, పునర్వివేచన చేయమని అపార్ట్మెంట్ దొరకలేదట జడా శ్రవణ్ కుమార్ గారు. ఏంటి ఆ 2-3 ఏళ్లలో ఎప్పుడూ దొరకలేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాకే అపాయింట్మెంట్ దొరకలేదని ఇవ్వరండి శ్రవణ్ కుమార్ గారు. అంటే శ్రవణ్ కుమార్ గారు మీ లాయర్ గారు దళిత సంఘాలు ప్రయత్నించినా కూడా దొరకలేదండి. కాదండి, అప్పట్లో హైకోర్టులో ఆయన వాదించాడండి, ఇక్కడ మాకు ముప్ప సుబ్బారావు గారు లాయర్ గారు. ఓకే, అంటే మాకు 3 సంవత్సరాల నుంచి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పోరాడుతున్నామండి. కాదండి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు అప్పట్లో? అది మరి అదే చెప్తున్నాం కదండి, అప్పుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శించేవారండి. 2-3 సార్లు వచ్చారండి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారో లేదది మాకు తెలియలేదండి. మరి పరామర్శించి వెళ్ళిపోయేవారండి సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని అప్పట్లోని, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మీరు వెంటనే అరెస్ట్ అయిన కొద్ది రోజులకే ఈ అనంతబాబు బెయిల్ మీద విడుదలైపోయారండి. సరైన ఆధారాలు పోలీసులు కూడా పెట్టలేదు, సో బెయిల్ ఈజీగా వచ్చిందండి. బెయిల్ మీద రిలీజ్ అవటానికి వెంటనే కాదు, జైలు దగ్గర నుంచి అతను ఊరేగిస్తూ ఒక సంబరం చేస్తూ పూలు చల్లుతూ అతన్ని తీసుకొచ్చారు ఆ రోజు. ఏది, మీ అబ్బాయిని చంపేసిన నిందితుడు జైల్లోంచి విడుదల. అది చూసినప్పుడు ఏమనిపించిందండి మీకు? ఇప్పుడండి పూలు చల్లితే సంబరాలు చేసుకుంటూ తీసుకొస్తుంటే ఇదేంటి, ఒక మనిషిని అన్యాయంగా చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక రౌడీ షీటరాడు, ఒక ముద్దాయే. అలాంటి రౌడీ షీటర్ని పూలమాలతో అభిషేకం చేసుకుంటా రాజమండ్రి కోర్టు నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఇది ఎక్క న్యాయమో మహాన్ దేవుడా అని ఎంత ఏడ్చానండి ఆ రోజు నేను. అయినా సరే వాళ్ళ వైసీపీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ అంత కూడా కనికరం లేదండి, ఇప్పుడు కూడా లేదండి మా మీద. అంటే ఆడి బిడ్డని చంపేసాడు, ఆడే ఏడుతాడు మనకేటని ఆ విభేదంలో ఉన్నారండి. ఇంకండి మహానుభావుడి కూటమి ప్రభుత్వం వచ్చాకండి మాకు న్యాయం చేస్తామన్నారండి. ఒకసారి నేను మాట్లాడతానండి, ఒకసారి సత్యనారాయణ గారు. అది కాదు, ఇప్పుడు అనంతబాబు బెయిల్ మీద విడుదల అవటానికి కానీ,
లేకపోతే పోలీసులు అతనికి సహకరించడానికి కానీ కోర్టులో ఆధారాలు పెట్టకపోవటానికి మీకు న్యాయం జరగకపోవటానికి అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అతనికి పూర్తిగా ఉందని అనుకుంటున్నారా మీరు? అవునండి. పూర్తిగా ఉందండి. అప్పుడున్న పార్టీ అండి అనంతబాబుకి సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉందండి. అందుకని మేము ఇచ్చిన ఏంటి సీసీ ఫుటేజ్ ఇచ్చాము, ఆధారాలు ఇచ్చాము. ఆడి కారులో వచ్చి టైం అంతా 1:12 కానీ 3 గంటలకు వెళ్ళిన టైం అంతా కెమెరాలో రికార్డ్ అని సాక్ష్యాలు ఇచ్చాము. ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేసినా వాటికి అది అనంతబాబుకి తప్పు లేదని బెయిల్ ఇచ్చేసిందండి. మరి ఈ ఆధారాలు సీసీ రికార్డులు ఇవన్నీ ఏమైపోయినట్టండి? ఛార్జ్షీట్ వేయవలసిన టైంలో ఈ పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేయలేదండి. దానివల్ల కేసు అలా నీరు గార్చేశారండి. ఇప్పటికి ఇంకా అలా నీరు గార్చినారండి. వాళ్ళు అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పారు అప్పట్లో. చెప్పండి. పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పారు. అప్పట్లో చేశానన్నారండి. కానీ ఆ తర్వాత అతను ఎన్నికల ప్రచారం కూడా చేసినట్టున్నాడు కదా, దర్జాగా తిరిగాడు కదా మీ కళ్ళ ముందే. ఎన్నికల ప్రచారంలో ప్రతి దానికి ప్రతి మీటింగానికి జగన్ పక్కలో కూర్చోబెట్టుకున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రమ్మంటే ఆడికి వెళ్ళేవాడని మీటింగులు ప్రచారాలు చాలా చేశాడండి. అయినా మరి అప్పుడేమో సస్పెండ్ చేసేవారు. సస్పెండ్ చేశారని అలా నమ్మించాడు మమ్మల్ని అండి. సస్పెండ్ చేస్తే పార్టీలోకి వెళ్ళగలుగుతాడండి అనంతబాబు? అంటే ఒక మాట సూటిగా అంటే కదండి ఇంకా ఇష్టం. అవునండి, మీ అబ్బాయిని చంపి దాన్ని కప్పిపుచ్చి చంపిన ఆ హంతకుడికి సపోర్ట్ చేసిన ఆ పార్టీకి 151 సీట్ల నుంచి 11 సీట్లతో ఓడిపోయింది. అంటే ఒక విధంగా నేను ఆ మాట అనకూడదు, కానీ అది మీ ప్రభావం మీ ఉసురు కూడా తగిలింది అనుకోవాలి. నిజంగానండి, నిజంగా తగిలిందండి. మేము న్యాయంగా నిలబడ్డాం కాబట్టి దేవుడు మా ఎందులో ఉన్నాడు కాబట్టి అండి. చెప్పండి సార్. న్యాయమే జరిగింది. అదేనమ్మా, అంటే 11 సీట్లకు పడిపోవటంలో మీ అబ్బాయి మర్డర్ కేసు కూడా చాలా కీలకం అంటూ ఉంటారు చాలా మంది, నిజమేనా? అవునండి, నిజమేనండి. యా నోకరత్నం గారు మీరేనమ్మా చెప్పండి సార్. చెప్పండి సార్. అంటే వైసీపీ ఓడిపోవటంలో 11 సీట్లకు పరిమితం కావటంలో ఒక దళిత యువకుడైనా అమాయకుడైనా మీ అబ్బాయిని పొట్టను పెట్టుకున్న వాడికి వెనకేసు రావటం, పక్కన కూర్చోబెట్టుకోవటం, అతన్ని మోయటం, ఊరేగిస్తూ తీసుకురావటం, ఇవన్నీ కూడా కారణాలు. అందుకని జనాలు ఓటేయలేదంటూ ఉంటారు, నిజమేనా? అది వేరే విషయం అండి. మరి అదే రాజకీయం అంటే వాళ్ళు ఓడిపోయారు ఓటేయలేదు అన్నది వేరే విషయం అండి. అది అంటే దానికి చెప్పాలి కదండి. నేనేమంటానంటే ఒక కన్న తల్లిగా కొడుకుని చంపేయాడు అనంతబాబు అని. ఎస్ సార్, ఒక కన్న తల్లిగా మీరు చెప్పండి అమ్మా. ఆవిడ అదే మాట అంటేదండి. అమ్మా, ఒక కన్న తల్లిగా మీరు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత మీకేమనిపించిందమ్మా? నాకు న్యాయం జరుగుతుంది అనిపించింది సార్. ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళైతే మాకు చేయరు సార్. మేమైతే మనుషులు రూపంగా కూడా ఉండకపోదామండి ఇప్పటికి. అప్పుడే మమ్మల్ని ఏదో చేయరు సార్. అప్పుడు గవర్నమెంట్ చేయకపోయినా అప్పట్లోని అనంతబాబు మనుషులు తీసుకొచ్చి మమ్మల్ని చంపించేసి వెళ్ళిపోయింది సార్. అంత ధైర్యంగా వెళ్ళిపోనండి అతను. మేము అతన్ని అంటాం కానండి, వేరే ఉద్దేశాలు మాకు ఏమీ లేవు సార్. నా కొడుకుని చంపాడు కాబట్టి అతను ఎన్నన్నా అంటామండి. మేము మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామన్నాం సార్. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు పోరాడుతున్నామండి. అంటే అప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం కాకినాడ అంతా కమ్మేశారు కాబట్టి ఆ రోజు నాడు అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అనంతబాబుకి అన్ని విధాలా సహకరించిందని భావిస్తున్నారు మీరు? సహకరించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా అందులో తెలుస్తున్నాయి కదా సార్ జనానికి. అనంతబాబుకి పూర్తిగా సహకరించారండి, అన్నట్లోని కూడా సహకరించారు. ఒక చిన్న పిల్లడిని అడిగా చెప్తారండి. మాకు పర్మిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు సార్ ఇప్పుడు. చెప్తున్నాను, చెప్పండి అమ్మా. నోకరత్నం గారు, ఒక్కసారి ఆ రోజమ్మా అంటే మే 19, 2022 మీ అబ్బాయిని చంపి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కారులో ఉన్న బాడీని మీరు కూడా చూసారమ్మా? చూసాను సార్, చూసాను కానీ మైండ్ లేదు సార్. అప్పటి నుంచి పెట్టాడని తీసుకొచ్చి వణికేస్తున్నాడండి మనిషి సార్. వణికేస్తాం అంటే అండి చాలా భయపడిపోయాడండి. అతను మాట్లాడుతున్నాడు కానండి మనిషి అంతా వణికేసి రేవకలాగా ఉంటాడేమో. దడదడొచ్చేస్తుంది అతనికి మాట్లాడుతుంటే. మేమైతే చూస్తున్నామని కుర్రండి ఏంటి ఒంటి నిండా ఇసుక వేసడంటే అన్నాడు. ఏంటి ఏదో కథ వెళ్తాకి చూస్తున్నాడు అని చేసి నన్ను అయితే బచ్చలాడేస్తున్నాడండి. తీసుకెళ్తాను రండి మీ ఇల్లు నేను చూశాను. సుబ్బు తీసుకెళ్ళాడు మీ ఇంటికి, కాలగొట్టిన కారు అయిపోయి వెళ్ళి తీసుకెళ్ళాడు. ఒకసారి వెళ్ళాను, అవన్నీ చెప్పుకొస్తున్నాడండి. అయితే కథ అంతా తెలుసు. అయితే మీరే ఏదో చేశారంటే మాట పండతలేదండి, మాట మార్చేస్తున్నాడు, వణికేస్తున్నాడు,
ఎవరెవరికో ఫోన్ చేసుకుంటున్నాడండి అతను. ఆ కాకినాడ కొండబాబు గారు వచ్చి కూరకి అడ్డంగా పడిపోయారండి ఆయన. కూర తీసేస్తానంటే తినలేదండి ఆయన. మొత్తం కుర్రోళ్ళు అందరూ వచ్చేసారండి, సంఘాలన్నీ కూడా అడ్డడిపోయండి ఆ రోజుని. మొదటిగా చెప్పాలండి సార్, మాకు పిట్ట వరప్రసాద్ గారు, ముప్ప సుబ్బారావు గారు, నాయకులు అందరూ కూడా పోరాట పెట్టే మా కేసు ఎంతవరకు ఉంది సార్, లేకపోతే చాలా మంది ఎటకారంగా మాట్లాడారండి, మీ కేసు ఏమి ఇంకా ఏమి ఒక ఇదికి రాదో పక్కన పడిచేస్తారు అన్నట్టుగా మాట్లాడేవారు సార్. ఇప్పుడైతే నాకు మంగళవారం కాంచి చాలా ఆనందంగా ఉంది సార్. మా ఒకళ్ళ వల్ల అవ్వదు కదా సార్, మేము గడ్డి పరకలాటోళ్ళు, మేము ఏ మూల ఉన్నా మాకు ఎవరు తెలుస్తుంది సార్. మాకు న్యాయం జరిగేలా చేతనని ఆ రోజు మాట ఇచ్చారండి కూటమి ప్రభుత్వం, అలాగే పట్టుకున్నారు సార్. మాకు అంటే న్యాయం జరిగింది. మీ భర్త గారు సత్యనారాయణ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏదైతే మీ అబ్బాయిని చంపి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళి అనంతబాబు బెదిరించాడు, 2 లక్షల రూపాయలు ఇస్తాను, నా పేరు ఎక్కడ కూడా చెప్పొద్దని. ఏం జరిగిందమ్మా ఎగ్జాక్ట్ ఆ రోజు గుర్తుందా అవును సార్, మీకు? అలాగే అన్నాడండి అతను. గుర్తుంది సార్. ఆ, అక్కడ సీసీ పోటీ ఎదుర్కొంటుంటుందండి మేము ఉన్న పని చేసిన కాడ. అక్కడే బల్ల ఉంటుందండి. ఆ బల్ల అంటే చెక్కలాంటివి ఉండేయండి సార్. అక్కడే కూర్చునండి. ఇప్పుడు ఎంఎస్సీ పదం చేసినంత అతను కుర్చీ వేసుకుని కూర్చుంటాడండి. ఆ కర్రల మీద కూర్చుని నన్ను బతులాడేస్తున్నాడు సార్. మీకు డబ్బులు ఇస్తాను, 2 లక్షలు తీసుకెళ్ళి దేపెడేస్తాను, రత్నం రా రా చెదిరేసుకుని బట్టలు ఉన్నాయి ఏం పెట్టేసుకోండి అన్న. అంత అవసరం ఏంటండి అతనికి చెప్పండి సార్. అది జరిగిన కాడన్నా చూపెట్టాలి. అక్కడ ఆయన వలన్నా కూడా లేదు, రత్నం సుఖం లేదండి. నా కొడుకు 4 కుర్రలు తీసుకెళ్ళి చెబితే అక్కడ ఏం జరగలేదని చుట్టుపక్కల చెప్పారు సార్. అన్నీ కరెక్ట్గా కాపాడుతున్నాయి సార్. అతను ఇంకెక్కడ ఏదో కథలు ఇద్దామని చూశాడండి. మమ్మల్ని నమ్మిచ్చేసి మమ్మల్ని మోసం చేసి పక్క తీసుకెళ్ళి మా మంచితనం అంతా అతను తెలుసండి. ఎందుకంటే అండి మేము తేడా లేకుండా మసలేం సార్. ఇల్లు అప్పచెప్పి చీపురు కూడా పోగొట్టకండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుని వాళ్ళ అమ్మకు ధైర్యంగా ఉంటుందని పడుకోమనేవారు సార్. నా కొడుకుని చూస్తాడేనండి, ధైర్యంగా వెళ్ళి పడుకుంటుందనండి. నా భర్తనే పిల్లల్ని వదిలేసుకుని నేను వెళ్ళి పడుకుంటుంటే నాకు అంత అవసరం ఏంటండి? నా కొడుకుని చూస్తాడనే కదా సార్. నా కొడుకు మీద ప్రేమతో మేము ఉన్నాం సార్. నా కొడుకుని చంపేశాడు, ఏం సుఖపడతాడు సార్? గడిగడికి ఆడికి భయం కింద ఉంటుంది, మసులుతున్నాడు కానీ. ఆ కుటుంబం అంతా మరి ఎప్పుడు నాశనం అవుతుంది సార్. ఆ అర్థం అంటాం కానీ వేరే ఉద్దేశంతో మేము మాట్లాడాం సార్. ఇవాళ మీ అబ్బాయిని మీకు దూరం చేసిన అతను ఇది నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని ఒక సినిమా హీరోల మాదిరిగా తిరుగుతున్నాడమ్మా దర్జాగా సొసైటీలో. వాడిని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందమ్మా? ఇప్పుడు నేనైతే నేను మీ అబ్బాయిని ఇంకో కొడుకుని అయి ఉంటే నిజంగా గుండె ఎట్లా అంటే అతను దర్జాగా తిరుగుతూ ఉంటే నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకుని అసలు క్షమించాలని కూడా అనిపించట్లా నాకైతే. అవునండి. సిగ్గు లజ్జా ఉన్నవాడు అయితే అలా తిరగడు సార్. మనిషిని చెప్పేసి అంత తిరుగుతాడు సార్. అతను సిగ్గులు వదిలేసాడండి. చెప్పండి సార్. చెప్పనండి సత్యనారాయణ గారు, మాట్లాడండి. సిగ్గు లజ్జా ఉన్నవాడు అయితే సార్ తిరగడండి అతను. నిజంగా మనిషి మొడ్డ పుడితే కనుకండి వాళ్ళ అమ్మకు బావుకు ఒకరికే పుడితే అండి అతను తిరగకుండా ఇంట్లో పడి సత్తాడండి అసలే పడకే. నా కొడుకు అంత ధైర్యంగా అన్ని అప్పచెప్పి నమ్మకంగా పని చేయించుకునండి. మాపులు పగులు నిద్ర ఉండేది కాదు సార్. అమ్మ నిద్ర ఉండలేదమ్మా మానేస్తాను అన్నాడండి. మానేస్తానంటే ఉండరా అంత బేగా మానేస్తే ఎలా కుదురుతుంది బాబు, ఏమనుకుంటాడు ఏంటంటే వద్దంటున్నాడమ్మా మానొద్దంటున్నాడు అంటున్నాడండి. ఇలాగో కాలుకి చిన్న దెబ్బ తగిలింది సార్. దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానిపించుకోవడానికి మేము ఉన్న పని చేసిన ఓనర్ గారు మహానుభావుడు అండి. ఆయన కూడా ఇండస్ట్రీలు చేయించేవాడండి. మా మంచితనం ఎక్కడికెక్కడ అలాగే చేసాం సార్ పని. మేము డబ్బుల కోసం ఆశించేవాళ్ళం కదండి, మాట మంచితనం కోసం మంచి రావాలని చూసేవాళ్ళం అండి. మేము నమ్మకంగా పని చేస్తే నా కొడుకుని ఎట్టుకుని చిన్నప్పుడు పెట్టుకుని పని చేయించుకునండి. అతను అలా చేస్తాడండి నమ్మక దోషం. అంటే లలితులు కదా వీళ్ళు ఏం చేయలేరు నన్ను అని ధైర్యంగా మనుషులు ఎట్టి చంపించేసాడండి. ఒకటి వల్ల అయితే కాదు సార్, అతనికి శిక్ష పడాలండి. అప్పుడు కానీ నా కొడుకు ఆత్మశాంతి కలిగి సార్ మాకు ఆనందంగా ఉంటుంది సార్. అప్పుడు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారమ్మా? నిజంగా చెప్పాలంటే ఉరి శిక్ష పడాలి సార్. అతనికి ఉరి శిక్ష పడాలండి. మేము అప్పటి వరకు కూడా మేము సుఖంగా ఉండలేము సార్. మేము మనుషులు అయితే ఏదో తినాలా బతకాలని తిరుగుతున్నాం తప్ప సార్. నా 24 గంటలు కూడా నా భర్త అయితే నా కొడుకు పూట అక్కడికి వెళ్ళండి నా కాళ్ళు కూడా అండి. ఆ రోజు నుంచి ఏదో ఒక రోజు 2 సార్లు వచ్చింది కానీ అప్పటి నుంచి పట్టించుకోవడం మానేసింది సార్. ఆ కలెక్టర్ గారి ముందు నేను చూస్తానండి మా అత్తగారిని మామగారిని అంది. అది కూడా సైడ్ అయిపోయిందండి. ఖాళీ ఉండదు అనుకుని మేము రావట్లేదేమో అనుకుంటున్నాం అంతే అండి. నాకు ఇలా న్యాయం జరుగుతుంది నేను అప్పుడే అనుకున్నాను సార్. అలాగే జరిగింది సార్. మా అదృష్టం కొలది కోట ప్రభుత్వం వచ్చింది సార్. మాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది సార్. మంగళవారం కానీ కూడా మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్.
ఒక్క నిమిషం అమ్మా, నాకు న్యాయం జరగాలి. మీ అబ్బాయిని 3 సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మీకు ఎదురుగా టీవీ ఉంటే లేదంటే మా వాళ్ళు సెల్ ఫోన్లో ఒకసారి చూపిస్తారు మీ ఇద్దరికి. ఆ రోజు మీ అబ్బాయి పోలీసుల నిర్వాహకం వల్ల, పోలీసులు అతనికి పూర్తిగా సపోర్ట్ చేయటం, ఆధారాలు సరిగా పెట్టకపోవటం వల్ల అతనికి బెయిల్ దొరికితే, బహుశా రాజమండ్రి జైలు నుంచి అనుకుంటాను, అతనికి పూలు జల్లి ఏదో ఒక పెద్ద ఘనకార్యం చేసినట్టు, దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు, లేకపోతే బోర్డర్ దగ్గర ఏదో యుద్ధం చేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి వచ్చినట్టు ఊరేగిస్తూ తీసుకొచ్చారు. ఒకసారి ఆ విజువల్ స్పాట్ ప్లే చేయండి. అవునండి. ఒకసారి అది వీలైతే మీరు ఒకసారి చూడండి, మా వాళ్ళు మొబైల్లో చూపిస్తారు. ఇప్పుడు ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అమానుషం కుర్రోడిని చంపేసి మేము వెళ్ళాలంటే ఆగిపోలేదు సార్. కాదండి, ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అమానుషం ప్రపంచ చరిత్రలో ఇంకో ఘటన ఉన్నదేమో. ఒకసారి పీసీఆర్ విజువల్స్ మళ్ళీ ప్లే చేయండి. ఇది ఏంటంటే సుబ్రహ్మణ్యాన్ని చంపిన తర్వాత ఆ కేసులో అరెస్ట్ అయిన అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు. పీసీఆర్ ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. పీసీఆర్ విజువల్స్ ప్లే చేయండి. ఇది మీరు ఎదురుగా చూస్తున్న విజువల్స్ ఎంతటి దుర్మార్గమైనయో చూడండి. ప్రపంచ చరిత్రలో ఇంతకంటే నీచమాల రాజకీయం ఉంటుందా? అసలు మనుషులు ఎప్పటికీ కూడా మారరా? మనకు సిగ్గంటూ ఒకటి ఉండక్కర్లేదా? మనుషులుగా పుట్టామే, మనకు ఫీలింగ్స్ ఉండక్కర్లేదా? ఒక దళిత యువకుడిని, సరే దళితుడా బీసీఏ అగ్రవర్ణం అనేది పక్కన పడేద్దాం, అది కాదు, ఒక కుర్రాన్ని, ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న ఒక ఎమ్మెల్సీని బెయిల్ మీద విడుదలైతే సిగ్గు లేకుండా జనమంతా ఆ రకంగా స్వాగతం పలుకుతారండి. ఫ్లకార్డులు పట్టుకుని జై బాబు జై అనంతబాబు అంట, జై బాబు జై అనంతబాబు అని సిగ్గు లేకుండా. ఏం మనుషులు అండి మనం? మనిషి పుట్టకే పుట్టాం కదా, మనకు కాస్త ఫీలింగ్స్ ఉండాలి కదా. అక్కడ ఒక తల్లి తండ్రి తమ బిడ్డను కోల్పోయి ఏడుస్తూ ఉన్నారు, ఒక తమ్ముడు తన అన్నను కోల్పోయి ఏడుస్తూ ఉన్నాడు, ఒక కుటుంబం అంతా కూడా తమ కుటుంబ సభ్యుని కోల్పోయి కన్నీటితో ఏడుస్తూ ఉంటూ రోడ్డు మీద న్యాయం కోసం నిలదీస్తూ ఉంటే, అదే నిందితుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైతే వాడేదో అక్కడెక్కడో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వచ్చినట్టు, బోర్డర్ దగ్గర పాకిస్తాన్తోనో చైనాతోనో యుద్ధం చేసి వచ్చినట్టు, ఎంతో ఘనకార్యం చేసినట్టు అతన్ని ఊరేగిస్తూ పూలు చల్లుతూ అంగరంగ వైభవంగా ఒక సంబరం చేస్తూ ఎలా తీసుకొచ్చారో చూడండి. ఎంతమంది జనం స్వాగతం పలికారో చూడండి అతనికి. జై బాబు జై అనంతబాబు అంటూ పూలు చల్లుతున్నారు. మొత్తం పూలతో అతను వచ్చిన కారంతా నిండిపోయింది. వాళ్ళందరి చేతుల్లో, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడండి. ఒక మర్డర్ చేసి వచ్చినవాడిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాము, ఒక హంతకుణ్ణి బెయిల్ మీద బయట రిలీజ్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారండి జనాలు. ఏ లోకంలో బతుకుతున్నాం మనం? మనిషిగా దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత ఒక కుటుంబం అక్కడ అల్లాడిపోతుంటే కనీసం ఆ తల్లిదండ్రి ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి. పాపం నిరుపేద కుటుంబం అల్లాడుతుంటే న్యాయం కోసం నా బిడ్డను చంపేశారాయా అని చెప్పి అందరి కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ ఉంటే, అధికారం మన చేతుల్లో ఉంది కదా అని ఇదిగో ఈ విధంగా ఒక హంతకుణ్ణి, అరాచక దేశాల్లో కూడా, అరాచకం రాజ్యం వెళ్తున్న దేశాల్లో కూడా ఇంతటి దుర్మార్గం ఉండకపోవచ్చు బహుశా. ఈ విధంగా ఒక హంతకుణ్ణి, ఒక నిందితుణ్ణి బెయిల్ మీద విడుదలైతే వాడికి స్వాగతం పలికి వందల మంది కార్యకర్తలు వెళ్ళి పూలు జల్లి ఫ్లకార్డులు పట్టుకుని నినాదాల మధ్యలో వాడిని తీసుకురావటం అనేది బహుశా దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఒకవేళ వాళ్ళు స్వాగతం పలికినా, తప్పు చేసి ఒకడు ప్రాణం తీసినా ఆ దుర్మార్గుడికైనా సిగ్గు ఉండాలి.
వద్దు నాకు స్వాగతం పలకండి అని చెప్పి సిగ్గుతో తలంచుకుని వెళ్ళిపోవాలి. కానీ ఎంత దర్జాగా కారులో కూర్చుని ఎదురుగా ఫ్లకార్డులు చూడండి, ఎంతమంది జనం వచ్చారో చూడండి. వాళ్ళ చేతుల్లో ఫ్లకార్డులు అనంతబాబు ఫోటోతో కొన్ని స్లోగన్స్ రాసి నినాదాలు చేస్తున్నారు, జై బాబు జై అనంతబాబు అని. ఒకసారి ఆ స్పాట్ విజువల్స్ ప్లే చేయండి.